మగతనం లేని మొగుడు కంటే అక్క మొగుడైనా బెటర్ అన్నారట. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయింది అమెరికా విషయంలో గల్ఫ్ దేశాలకి. మొగుడనేవాడు ఉన్నాడులే అనుకున్నారాళ్ళు. వాడికి ఏళ్ల తరబడి డబ్బులు పోశారు. తీరా చూస్తే ఇరాన్ యుద్ధం ప్రారంభిస్తే, ఆ యుద్ధాన్ని విరమించేసుకుని పక్కకెళ్ళి కూర్చున్న సన్నాసి అయ్యాడు. అదే సందర్భంలో ఆ అమెరికా స్టార్ట్ చేసిన యుద్ధం కారణంగా సఫర్ అయినటువంటి దేశాలకు గల్ఫ్ దేశాలు. పెట్రోల్ నష్టపోయి, డీజిల్ నష్టపోయి, మౌలిక వస్తువులు నష్టపోయి, లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు అందరం చూసాం. అయితే ఇప్పుడు అరబ్ దేశాలు ఇక నాటోలు యూరోప్‌లో ఎట్లాగో చేర్చుకోలేదు. అరబ్ గల్ఫ్ దేశాలుగా ఉంది. అమెరికా సాంగత్యంలో ఉంది. ఇప్పుడు అలా కాకుండా బ్రిక్స్‌లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. బ్రిక్స్ అంటే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ప్రస్తుతం మనమే అధ్యక్ష స్థానంలో ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ నిర్ణయించుకోవాలి. మిగతా వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. గల్ఫ్ దేశాలు వస్తానన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయడమా? యాక్సెప్ట్ చేయడం అంటే ఒక నాటో తరహాలో, ఒక EU తరహాలో కొత్త వ్యవస్థ సృష్టించినట్టే.